కార్యక్రమం ఏడాది క్రితం అనుకున్నది. అప్పటి నుంచి పనిచేస్తే కానీ ఇప్పుడు ఇలా పూర్తవదు. జరిగింది 4 రోజులైనా దీనికోసం కొన్ని నెలల నుంచి కృషి చేస్తున్నారు. ఆ కృషిలో ప్రధాన బాధ్యత వహించిన వారు వేదగాయత్రి పరిషత్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మద్దాళ రాజగోపాల్ గారు. వారు అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయినా వారి మనస్సంతా ఇక్కడే ఉంది. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో గమనించుకుంటూనే ఉన్నారు. వారికి ప్రత్యేకమైన శివాశీస్సులు లభించాలి అన్న కుటుంబాన్ని కోరుకుంటున్నాం. ఇక వారికి అండగా నిలిచినటువంటి ఎందరో ఇక్కడున్నారు. అరవింద్ గారు ఎంత చక్కటి బాధ్యతలు వహించి మౌనంగానే ఎంత చక్కగా నిర్వహించారో ఆ దంపతులందరూ కూడాను. ఇంకా విశేషించి ఇందాక ఉమాశంకర్ గారిని చెప్పుకున్నాం, ఎప్పుడూ కనబడుతున్న మరి వీరభద్రుడు వీర్రాజు గారు, ఇక చామర్తి కిషోర్ గారు, వీరందరూ ఒక పెద్ద బృందం అండి. వీళ్ళందరూ వారందరికీ ఈ సంఘటితంగా వాళ్ళు కృషి చేస్తూ ఈ వేద గాయత్రి పరిషత్తుని స్థిరంగా నిలబెట్టాలి. దీని ద్వారా ఎప్పుడు నిరంతరం మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. విశేషించి ఈసారి ఏంటంటే భారతదేశం నుంచి మాకు ఆత్మీయులైన వాళ్ళు కొందరు పేరెంట్స్గా వచ్చారు వాళ్ళ పిల్లల దగ్గరికి. అందులో ఋషిపీఠం ఆడిటర్స్గా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటూ అద్భుతంగా నడిపిస్తున్న పున్నయ్య శర్మ గారు, వారి పిల్లలు ఇక్కడ ఆడిటర్స్గా ఉన్నారండి. ఆయన రావడం ఒకటి విశేషం. అలాగే నెల్లూరులో నా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రధాన బాధ్యత వహించేటువంటి చంద్రశేఖర్ గారి దంపతులు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారు అక్కడున్న అలవాటు కొద్దీ ఇక్కడ కూడా ప్రవచనాలకు రోజు వాళ్ళ పిల్లల్ని ద్వారా ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. ఈనాటి కార్యక్రమం దిగ్విజయంగా సాగటానికి కారణమైన వాలంటీర్స్ లిస్టు చెప్తాను. భరత్ కుమార్ మట్టుపల్లి, వీర మల్లేశ్వరరావు గారు, కనబడుతూ ఉండండి, కశ్యప్ పొన్నూరు, సాయి కృష్ణ పొట్టల్ల, ఆకెళ్ళ ప్రహర్షిత, సుభాషిణి గోరిపర్తి, అపర్ణ డొక్క, సాయిరామ్ క్రోవి, నాగమణి గొల్లకోట, జయా ఉట్కూరు, లక్ష్మీ దంతుర్తి, వాణి మోటమర్రి, వీరందరికీ కూడా ధన్యవాదాలు. వీరందరినీ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫోటో కోసం. కొన్ని పేర్లు చెప్పలేకపోయినా వాడుకుంటే విజేత శివశంకర్ ప్రసాద్. ఇంకా మీరు ఇప్పుడు తినబోయే విందు భోజనం తయారు చేసిన అన్నపూర్ణ పేర్లు వరుసగా లక్ష్మీ రాయపూల్ గారు, సోమవల్లి, పవన్, నాగమణి గొల్లకోట, శశి రాఘవులు, పల్లవి, సిరికొండ, సుధా మష్టి, శ్రీచందన దివాకరుని, శ్వేత, స్వర్ణలత సీతంరాజు, గీతా తడిమళ్ళ, డాక్టర్ మా గారు, మణి కుమారి, రమాపుచ్చ, అరుణ శర్మ నిమ్మగడ్డ, వాణి మోటమర్రి, శ్రీవసంత ధన్నల, ఆమని కృష్ణ, నాగమృణాళిని, వనజ కండవల్లి, అనురాధ, ఇంకా రేవతి వేలంపాటి, దీపికా దాసరి, అమృత బిందు కొడూరు, శ్రీనివాస్ వారణాసి, శ్యామల మొదలి, ఉదయనాగ శిరీష రాఘవరపు, గోపీనాథరావు ఎరీడా, ప్రసన్న పల్లం, శ్రీహితి, శ్రీమిత తిరుమల, రాధిక వెంకట, స్నేహ కశ్యప్ పొన్నూరు, శోభా వెన్నెలగంటి. వీరిలో ఒక శ్రీనివాస్ వారణాసి గారి బృందం వాళ్ళు కంచి కామకోటి సేవా ఫౌండేషన్ తరఫున ఈ సహకారాన్ని ఇచ్చారండి. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెబుతున్నాం. ఎంతో కష్టపడి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేశారు. ఈ 4 రోజుల ప్రవచనాల ద్వారా ద్వాదశ జ్యోతిర్లింగ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు
శ్రీ వేద గాయత్రి పరిషత్ తరఫున గురువు గారికి పాదాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. అలాగే డాక్టర్ సుందరం గారు మొదటి రోజు చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేసుకుంటూ, అసలు గురువుగారికి విదేశాలు రావాల్సిన అవసరం ఏమాత్రం లేకున్నా కూడా కేవలం శిష్యవాత్సల్యంతో ఇక్కడికి వచ్చినందుకు, మనకి ప్రవచనాలు అందించినందుకు గురువుగారికి మరొకసారి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటూ, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. సిగ్గు లేకుండా అరవాలందరూ, అప్పుడు కానీ శివుడు రాడు. అలాగే ఈ 4 రోజుల ప్రవచనాలను ఎంతో శ్రద్ధాశక్తులతో విని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదములు. మరి మీకు మనందరం కూడా మనమే ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం కరతాళ ధ్వనులతోటి. అలాగే ముఖ్యంగా వాలంటీర్లు అందరూ కూడా నేను ఎందుకు పని చేయాలి అన్నట్టు కాకుండా ఇది ఒక గురు సేవగా భావిస్తూ ఎంతో సహాయ సహకారాలను అందించారు. ఇంత పెద్ద కార్యక్రమం జరగాలంటే వాలంటీర్ల సహకారం లేనిదే జరగదన్న విషయం మీ అందరికీ తెలిసినదే. అలాగే ప్రతిరోజులాగే అరుణ గారు మొత్తం వాలంటీర్ల పేర్లన్నీ కూడా చదివారు. అయితే వీరందరినీ ఒక జట్టులా తయారు చేసి ప్రణాళిక రచించి మార్గనిర్దేశం చేసినటువంటి వారు శ్రీ మద్దాలి రాజగోపాల్ గారు, శ్రీ శివ చెరిపల్లి గారు. వారు ఎక్కడ నుంచుంటే అందరూ వారు చూస్తారు. శ్రీ శివ చెరిపల్లి గారు, అలాగే శ్రీ వీర్రాజు శివలంక గారు. వీరందరికీ కూడా ధన్యవాదములు. అలాగే ఈ 4 రోజుల పాటు అందరికీ చక్కటి సాయంకాల భోజనం అందించిన అన్నపూర్ణలందరికీ కూడా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి శ్రీమతి గాయత్రి మద్దాలి గారు, శ్రీమతి విజేత చెరిపల్లి గారు, శ్రీమతి లలిత చెముడిపాటి గారులకు అనేక కృతజ్ఞతలు. అలాగే గురువుగారి ప్రవచనం మనందరికీ కూడా స్పష్టంగా వినపడేలాగా మైక్ సిస్టమ్ని పర్యవేక్షిస్తున్న శ్రీ వరా పోలా గారికి కృతజ్ఞతలు. వీరు 4 రోజులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించారు. అంటే యాక్చువల్గా ఆయన మైక్ సప్లై చేశారేమో అనుకుంటున్నారు చాలామంది. కాదు, మైక్ వేరే వాళ్ళండి, ఆయన కేవలం హెల్ప్ చేస్తున్నారు అంతే. అలాగే ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అలాగే ఆర్థిక సహకారం కూడా అందించారండి. వారందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్లు అయినటువంటి కల్పన రియల్ ఎస్టేట్ వారు, హెచ్కే ఫైనాన్స్ వారు, అలాగే డాక్టర్ జ్యోతి గారు, డాక్టర్ శ్రీధర్ వసుంధర గారు అండ్ డాక్టర్ మహేష్ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమం యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకున్నటువంటి మూర్తి పోతుకూచి గారు, ఉమాశంకర్ గారు, అలాగే కృష్ణ బలభద్రునిపాత్రి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదములు. చివరిగా గురువుగారి ప్రవచనాలకు గాను ఆస్ట్రేలియా వైడ్ కోఆర్డినేటర్గా ఉన్న మనందరినీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్గా ఉండి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించిన శ్రీ డాక్టర్ సుందరం రాచకొండ గారికి, అలాగే వారితోటి ఈ కార్యక్రమ రూపకల్పనలో ఎంతో శ్రమించి నా ఎస్విజిపి ప్రెసిడెంట్ శ్రీ రాజగోపాల్ మద్దారి గారికి, వారిద్దరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. అలాగే ఎవరి పేర్లైనా కనుక మర్చిపోతే దయచేసి మన్నించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. అందరికీ ధన్యవాదాలు. ఇంక నేను చెప్పేది ఏం లేదండి, అద్భుతంగా అందించారు. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయడం చాలా ముఖ్యం. అది గురువుగారికి మంచి సపోర్ట్, ఆయనకి ఉత్తేజంతో ఆయన స్పీచ్ ఇవ్వాలంటే మనం ఉండాలి. మీరు చక్కగా వచ్చి చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతకన్నా నేను చెప్పాను.